ఫ్రీ ఓటీటీ మూవీ చూడడానికి ఆన్లైన్లో అప్లికేషన్స్ సెర్చ్ చేస్తున్నారా? మీకు సైబర్ హెచ్చరిక. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్లో చాలా కంప్లైంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. మూవీస్ చూడడానికి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన అకౌంట్లోకించి అమౌంట్ ఆటోమేటిక్గా డెబిట్ అవ్వడం జరుగుతాయి. ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము కొన్ని పర్మిషన్స్ అలౌ చేయాల్సి వస్తుంది. లైక్ ఫోన్, కెమెరా, ఎస్ఎంఎస్, సెట్టింగ్స్. పర్మిషన్ ఇచ్చాక ఆ మాల్వేర్తో పాటు ఇంకో అప్లికేషన్ ఆటోమేటిక్గా ఫోన్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గూగుల్ వీడియోస్. ఈ గూగుల్ వీడియో అనే అప్లికేషన్ సిమిలర్ టు మన గూగుల్ టీవీ లాంటి అప్లికేషన్ లాగానే ఉంటుంది. బట్ ఈ గూగుల్ వీడియో అనే అప్లికేషన్ ఫేక్. ఇది మన డివైస్ అడ్మిన్ యాక్సెస్ కంప్లీట్గా తీసుకోవడం జరుగుతుంది. డివైస్ అడ్మిన్ యాక్సెస్ తీసుకున్నాక మన ఫోన్ కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మనం ఓటీపీ చెప్పలేదు, యూపీఐ పిన్ ఎవరికి తెలియదు కదా అని అనుకుంటాం. కానీ మనము ముందు ఇచ్చిన పర్మిషన్స్ వల్ల వాళ్ళు మన కంప్లీట్ మొబైల్ ఫోన్ని యాక్సెస్ తీసుకోవడంతో పాటు అమౌంట్ డెబిట్ చేస్తారు. తరువాత మన ఫోన్లో ఉన్న డేటా తీసుకోవడంతో పాటు వాళ్ళు మన ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసేస్తారు. ఇలా జరిగినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సోషల్ మీడియాలో, ఆన్లైన్లో ఫ్రీ మూవీ లింక్స్ అని చెప్పి ఎటువంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. ఎటువంటి ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. అలా ఒకవేళ ఇలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే ముందుగా మన ఫోన్ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయండి. తర్వాత మన ఫోన్ని సేఫ్ మోడ్లో పెట్టి ఆ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.